బౌద్ధం సామ్రాజ్యపరంగా రాజకీయంగా ఎక్కడ విఫలమైందో ఆలోచించారు. బుద్ధుడు చెప్పింది చాలా గొప్ప సిద్ధాంతం. పట్టుకో 10 మంది 25 మంది చెప్పిన మతం మార్పిడి అయిపోతుంది. మొత్తం వైదిక ధర్మం అంతా పోయి బౌద్ధంలో గడిపోయింది. వెళ్ళిపోవడం కూడా బెంగ కాదు. రాజులు కూడా యుద్ధాలు మానేశారు. శత్రువులు ఆక్రమించుకుంటున్నారు భారతదేశాన్ని. బౌద్ధం కారణంగానే భారతదేశం పరాయి వాళ్ళ పాలైంది. హిందూ ధర్మం ప్రకారం దెబ్బ కొట్టేయడమే, అహింస సమస్య లేదు. రాజ్యపాలనకి బౌద్ధం పనికిరాదు. వైదిక ధర్మం ఎంత గొప్పదంటే రాజ్యపాలనలో కూడా పనికొస్తుంది, వ్యక్తికి పనికొస్తుంది, వ్యవస్థకి పనికొస్తుంది. అందరికీ అన్ని వ్యవస్థల్లో పనికొచ్చేటువంటి ఏకైక మతం హిందూ మతం, ఏకైక ధర్మం వైదిక ధర్మం, తిరుగులేదు. నువ్వు దండయాత్ర చెయ్యవు, నువ్వు బౌద్ధ మతాన్ని పాటిస్తున్నావు, బాగానే ఉంది. అవతల వాడు పాటించాడు, దండెత్తాడు, అప్పుడు ఏం చేస్తావు? అప్పగించి కూర్చుంటామండి? ఆలోచించండి. అది ధర్మమా? ఎవరైనా చెబుతారా ధర్మం అని? ఎవరో దోపిడీ దొంగలు మార్చారు, బందిపోట్లు మార్చారు, చాలా అరుదైన విషయాలు. నిత్యము వర్తించవు. శిక్ష పడి తీరవలసి, యుద్ధం చేసి తీరవలసి. శాంతి లేని శాతవాహన సామ్రాజ్యంలో మేము ఉండలేం. మీరు కడుపున మోసింది మనిషిని కాదు, మారణ హోమాన్ని. మీరు పెంచింది మహారాజును కాదు, మహాయుద్ధాన్ని. సైనికుల నెత్తుటితో, స్త్రీమూర్తుల కుంకుమతో భూమి ఎర్రబారుతోంది. ఏమిటి రాజ్యకాంక్ష? ఎందుకీ రక్త పిపాస? అది రాజధర్మం. ఏమిటి రాజధర్మం? ధర్మరక్షణ. ధర్మమనగా ఆచరించదగినది, ఆమోదయోగ్యమైనది. యుద్ధం ఆచరణీయమా? ఆమోదయోగ్యమా? అమరావతి శాంతికి ఆలవాలమని, భావితరాలకు బౌద్ధారామంగా ప్రసిద్ధమవ్వాలని ఇక్కడుంటున్నాం. ఇక ఉండలేం. సెలవిప్పించండి. ఈ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. నా బిడ్డ వచ్చే వరకు వేచి ఉండండి. సమస్త జంబూ ద్వీపం ఇక ఒకే సువిశాల సామ్రాజ్యం. యుద్ధం సమాధానం కావాలి, కానీ నీ యుద్ధం కొందరికి ప్రశ్నగానే మిగిలింది. మహారాజా, మీరు మోసుకొచ్చింది సువిశాల సామ్రాజ్యమా? మృతదేహాల అంపశయ్య. శాంతికి నెలవైనదని, సర్వమతాలను సమాదరించే సంస్కారం ఈ నేలకుందని ఇక్కడుంటున్నాం. ఇప్పుడు ఇది కాటికాపై కురువు కూటమి. మేముండలేం. సెలవిప్పించండి. వెళ్ళండి. మీరు శాంతిని ఉపదేశిస్తున్నారు, నేను అశాంతిని ఉపసంహరిస్తున్నాను. మీరు వెలుగు కోసం శోధిస్తారు, నేను చీకటిని చంపి సాధిస్తాను. మార్గాలు వేరు, గమ్యం ఒకటి. ఇక ఈ భూమండలం అంతా శాంతి, అఖండ జంబూద్వీపం అంతా అమరావతి. మీరెక్కడైనా ఉండవచ్చు, శాంతిగా వెళ్ళండి. ఈ 33 కరవాలాలను కరిగించి ఓ మహా ఖడ్గాన్ని తయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీదున్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి. మళ్లీ గడ్డ మీద కాలు మోపటానికి పరదేశీయులకు 1500 సంవత్సరాలు పట్టింది. మొగలాయులని, ఆంగ్లేయులని ఎంతమంది ఎన్నేళ్లు పాలించినా శాతకర్ణి బిగించిన ఈ దేశం పిడికిల్ని ఏ జాతి కదిలించలేకపోయింది. ఇది కేవలం గౌతమిపుత్రుని కథ కాదు, ప్రతి తెలుగువాడి కథ, ప్రతి భారతీయుడి కథ. సహించటం సత్తువకి, దహించటం నెత్తుటికి నేర్పించిన మన ముని 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 ముత్తాతల నాటి కథ మన కథ. ఇది మన గతం, మన మూలం. జబ్బ చరిచి రొమ్ము విరిచి ఇది నా చరిత్రని ఎలుగెత్తి చాటుదాం. సాహో గౌతమిపుత్ర శాతకర్ణి, సాహో. आरंभ है प्रचंड, बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है